పార్టీ ప్రక్షాళనపై టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలకు ప్లాన్ చేశారు. ఈ నెల 4 నుంచి వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మెదక్, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్ష చేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆశావాహుల్ని కలవనున్నారు. మీనాక్షి నటరాజన్ పార్టీ పరిస్థితిపై త్వరలో ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు. మీనాక్షి పార్టీ ప్రక్షాళనపై టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలకు ప్లాన్ చేశారు. ఈ నెల 4 నుంచి వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మెదక్లో, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్ష చేయబోతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆశావాహుల్ని కలవనున్నారు. మీనాక్షి నటరాజన్ పార్టీ పరిస్థితులపై త్వరలో ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే దిశానిర్దేశం కూడా ఏడాది పాటు చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమైన నేతలకు అంతా కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా మొత్తం గ్రౌండ్ స్థాయిలకు సంబంధించి ఏం జరుగుతుందనే దానిపైన కూడా సమీక్ష చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఎందుకంటే మార్చి 10 వరకు కూడా సీఎం ఒక అష్యూరెన్స్, అంటే సీఎం ఆమెకు ఒక టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నెక్స్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ల నియామకం కానీ, అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ లో డైరెక్టర్ కానీ, మిగతా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వారిని ఎవరిని ఎంపిక చేయాలనే దానికి సంబంధించి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు దీనిపైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందులో భాగంగానే ఆమె పూర్తి స్థాయిలో గ్రౌండ్ కు సంబంధించిన వర్క్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎల్లుండి నుంచి, అంటే ఈ నెల 4 నుంచి దీనికి సంబంధించి నియోజకవర్గాల వారిగా, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయి సమీక్ష చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్, అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు పైన రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేతలు కూడా ఇప్పటికే సమాచారం అందించారు. ఆయా పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు, అదేవిధంగా ఎంపీగా పోటీ చేసిన నేతలందరూ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వీటితో పాటు దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఇప్పుడు నోటిఫికేషన్ షెడ్యూల్ వెలువడింది కాబట్టి రేపటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడుతుంది. దీనికి సంబంధించి అభ్యర్థులు ఎవరు ఉన్నారనే దానిపైన కూడా సమీక్ష చేసి దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే మొత్తం ఎన్ని రోజులు ఈ సమీక్షకు ప్లాన్ చేశారు? మేము వరుసగా దీనికి సంబంధించి ఫోకస్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. దీన్ని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు పూర్తయ్యేంత వరకు కూడా దీన్ని ఖచ్చితంగా చేస్తానని ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. మార్చి 10 లోపు దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే అందుకు అనుగుణంగానే ఆమె 4న 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి గాంధీ భవన్ నుంచి ఈ రోజు సమాచారం మిగతా నేతలకు అందరికీ అందిస్తున్నారు. 4న 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా గాంధీ భవన్ అందుబాటులో ఉండాలని కూడా చెప్పారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా దానికి షెడ్యూల్ ప్రిపేర్ అవుతుంది. దీన్ని అంతా కూడా మార్చి 10 లోపు కూడా పూర్తి చేసేందుకు అయితే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. థ్యాంక్ యూ ప్రతాప్.